వెల్కమ్ టు BR9 టీవీ. రాలకత్వ గ్రామ పరిధిలోని 286 సర్వే నెంబర్ నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్నారన్న ఆరోపణలతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మొరం శివనగర్లోని కంపెనీలకు ముఖ్యంగా LED ప్లాంట్స్ కి తరలిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శివనగర్ కంపెనీలో పనిచేస్తున్న రాలకత్వ గ్రామ మహిళలను అక్కడి స్థానికులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తమ గ్రామం నుంచి అక్రమంగా మొరం తరలిస్తుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రాలకత్వ గ్రామ ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు MRO కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పర్మిషన్ లేకుండా మొరం ఎలా తరలిస్తున్నారో అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కౌన్సిలర్ ఆది గీత రామకృష్ణ, 10వ వార్డు కౌన్సిలర్ శివనగర్ పూజారి ప్రమోదరాజు మాట్లాడుతూ 286 సర్వే నెంబర్ నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. మీరు సోమవారం రోజు వస్తే మంచిగా ఉండదని చెప్తే మేము ఇంటికాడ పోయి తెచ్చినాం. వాళ్ళు మాట్లాడుకోలేదు సార్. మన శనివారం సాయంత్రం మొత్తం బంద్ చెప్పండి. నిన్న కూడా నాకు చెప్పలేదు. మొన్న రాదని చెప్పలేదు సార్. చెప్తాను అన్నాడు కదా. ఆ వరస్తో నువ్వు ఆటో పట్టుకుని వస్తున్నావు. ఆటో ఆపారు. అది కంపెనీ మీరు రావద్దు సార్. మీరు ఎవరు కంపెనీలో కాలేదండి, ఎవరు అడ్డం వచ్చినా నాకు చెప్పండి. ఫస్ట్ టైం నాకు కష్టపడింది కదమ్మా. ఒక్క రోజు పిటిషన్ ఇవ్వండి, వాళ్ళ పని ఏదో నేను చూసుకుంటా. సరిపోతుంది. వాని కోసం బంద్ చేసుకోవడం మనం ఎందుకు బంద్ చేసుకుంటాం? కంపెనీ వాడు పెట్టిండా? గవర్నమెంట్ పెట్టి ఇద్దరు మర్డర్ పంపించిన ఇప్పుడు కంపెనీ